బుజ్జగనపయ్యనైతే చేసేసినాం. మరి ఆయనను కూర్చోబెట్టడానికి ఒక ప్లేస్ ఉండాలి గదా! దానికోసమే అన్నమాట ఇదంతా. సో, ఎపిసోడ్ 2 ఆఫ్ డెకరేషన్ ఫర్ బప్పా. మేమైతే ముందే ఒక క్లారిటీగా ఉండే అన్నట్టు ఏ థీమ్ జేయాలి, దేనితోని డెకరేషన్ జేయాలని జెప్పి దానికి గావాల్సినయి అన్నీ అరేంజ్ చేసుకొని, మేము ఎక్కడైతే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఇట్లా వాల్‌కి మెజర్‌మెంట్స్ తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం గూడా కింద మీద అవ్వకుండా ఉండాలని. అండ్ ఇదంతా ప్రాసెస్ కూడా మేము 10:00కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 12 అయిపోయింది మిడ్‌నైట్. అండ్ ఇక్కడ లాస్ట్ టైమ్ అయితే మేము ఓన్లీ గణపతిని దేవుడి దగ్గర పెట్టుకున్నాం. కానీ ఈసారి ముందే అనుకున్నాం అనమాట. చాలా మంచిగా డెకరేట్ చేసుకొని, చాలా మంచిగా పూజ చేసుకొని, ఇంట్లో 3 డేస్ ప్రసాదాలు, హారతి అవన్నీ చేద్దామని ఫస్ట్ అయితే ఫ్లవర్స్ నీట్‌గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత గణపతికి ఫేవరెట్ అయిన గరకతోనే ఆ పోల్‌ని కవర్ చేద్దామని చెప్పి ట్రై చేసినాం అనమాట. దీనికి చాలా టైం టేకింగ్ అయింది. మేమైతే మొత్తం నైట్ అంతా కూర్చొని ఇంకా నీట్‌గా గరకంతా చుట్టి దానికి అతకబెట్టి డెకరేట్ చేసి ఇంకా అక్కడికి వదిలేసి పెట్టినాం అనమాట కూర్చోబెట్టడానికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏమో పీట రెడీ చేస్తున్నాం. దానికి మామిడాకులు పెట్టి మేము నైట్ ఏదైతే పోల్ రెడీ చేసినామో అదంతా కూడా అక్కడ పెట్టేసి ఈ డెకరేషన్ ఆకులు ఉంటాయి కదా కొంచెం వీటితోని పెడితే గ్రాండ్‌గా అనిపించింది. అండ్ మధ్యలో ఈ ఫ్లవర్ చూసిరా అది నేనే చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి. అది చాలా క్యూట్ ఉండే. ఇంకా ఫైనల్‌గా మా మట్టి గణపతిని అయితే కూర్చోబెట్టేసినాం. సో నెక్స్ట్ ఇంకా మంచిగా పూజ చేసుకుందాం రండి. సో మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.